ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. పోయినసారి కూడా ఆదికాండం 26, 22వ వచనము మనము వాక్యంగా విన్నాం. ఈరోజు 3వ వాక్యము విందాం. ఇది కూడా ప్రస్తావన అయింది పోయిన వారములో వాక్యంగా. ఓకే. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను. ఈ వాక్యం మన వినికిలు దేవుడు ఆశీర్వదించుడు గాక. చిన్న ప్రార్థన చేద్దామా? మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయా, మా ప్రాణాత్మ దేహం అర్పిస్తూ నేను స్తుతి ఆరాధన ద్వారా, కానుకల ద్వారా నేను మహపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరొకసారి నీ మాటలు విని ప్రభువా మేము ధన్యులుగా దీవించబడటకు ప్రభు స్తోత్రం తండ్రి. నీ బిడ్డలుగా మాకు తోడై ఉండే విధంగా మాతో మాట్లాడమని భావన చేస్తున్నాం తండ్రి. నీ మాటలు విన్నవారికి నీ వాగ్దానం నెరవేరుస్తావు కనుక నీ మాటలు వినిపించుకునే మనసు మాకందరికి ప్రసాదించమని మరొక తరుణము తండ్రి, మరొక విధంగా ప్రభా సంపూర్ణంగా లోబడే విధంగా చెవి గుట్టుకు సహాయించాం. గ్రహించే మనసు అందరికీ మాకు ప్రసాదిస్తామని నమ్ముచున్నాం. నీ సేవకుడు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో వాక్యం ద్వారా దర్శించమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యము ఎవరికి నిమిత్తమో చెబుతున్నాడు? ఇస్సాకు అనే దేవుని కుమారుడు, దైవ కుమారుడు కదా. వాళ్ళ తండ్రి అబ్రహాము సంతానం లేదు. అబ్రహాము సారాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అద్భుతంగా నీకు సంతానం కలిగిస్తానని. 25 సంవత్సరాలు వేచి చూసినప్పుడు దేవుడు అద్భుతంగా ఇస్సాకు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇప్పుడు ఇస్సాకు నెరవేర్చబడే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఈ దేశంలో నీ తండ్రి నివసించే దేశంలో నువ్వు నివాసం ఉన్నావు, అయితే నువ్వు పరవాసిగా ఉండవు. పరవాసిగా అంటే ఏంటిది? పరవాసిగా అంటే ఏంటిది? ఏ లోకములో నువ్వు నా బిడ్డగా, నా భక్తుడిగా, నన్ను వెంబడించిన విశ్వాసిగా ఉండాలి. బంధువులు ఉన్నారు, భూ సంబంధులు, రక్త సంబంధులు, అలాగే నీ బలగం ఉందని వారిని బట్టి నువ్వు అతిశయించే విధంగా, వారిని బట్టి నువ్వు భరోసాగా ఉండొద్దు. నిన్ను పిలిచేవాడు నేను గనక నా మాటగా నువ్వు జీవిస్తే నువ్వు పరవాసిగా, అంటే నాకెవరు లేరు దేవుడు తప్ప, దేవుడితో అనుబంధం ఉన్నవారు తప్ప నాకెవరు కాదు అని చెప్పి నా మాట విని నువ్వు పరవాసిగా ఉండమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా మట్టుకు దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని బిడ్డలుగా నడుస్తున్నామని చెబుతూ మళ్ళీ బంధువులతోని, రక్త సంబంధులతోని మమేకమైపోతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయము, ప్రేమించద్దని కాదు, వాళ్ళతో అనుబంధం ఉండడం అనేది కాదు, కానీ వారి ఆలోచన, వారి క్రియలు, వారి నడవడి మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నారు. మీరు ప్రభావితం అవుతున్నారు. అది అందుకోసమే మీ బంధువుల నుంచి వెళ్ళి, మీ రక్త సంబంధం నుంచి వెళ్ళి, మీ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ లోక అన్యుల నుండి నిన్ను ధన్యులుగా చేయటకు నిన్ను పిలిచాను. ఈ పిలిచిన దేవుని యొక్క మాట విని నువ్వు పరవాసిగా ఉండాలి, ప్రదేశంగా ఉండాలి. అంటే లోకం నాది కాదు, ఉండబోయే దానికోసం నేను సిద్ధపడుతున్నాను దేవుని రాజ్యములో. కనుక దేవుని బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన మాటగా నేను జీవించాలని ఒక సమర్పణ కలిగి ఉన్న వారితో దేవుడు తోడై ఉంటాడు. అందరి కోసం కాదు, దేవుడు అందరికీ తోడై ఉంటాడని అనుకోవచ్చు. అందరికీ తోడై ఉంటాడు. సకల జీవరాశులకు దేవుడు తోడలేదు, వాళ్ళకు జీవంగా చలించలేవు, బ్రతకలేవు. ఆ తోడు వేరు. కానీ దేవుని పిలుపు పొందుకొని, దేవుని రక్షణ పొందుకొని, దేవుని మాటగా జీవించేవారు, వారికి తోడుగా ఉండేది పరలోకం తీసుకుపోవటానికి. ఈ తోడు ఈ భూమి మీద ఉన్నంత వరకు. ఇస్సాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏం తెలుసా? నువ్వు పరవాసిగా ఉంటే నీకు తోడై ఉంటాను. హలో, మాట వినండి, మీ చెవులు బాగా ఎక్కువ చేసుకొని వినండి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఈ తోడు నిత్య జీవము
తీర్చే తోడు. ఎందుకంటే నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని. ఆశీర్వాదం అంటే ఏంటిది అంటే నిత్య జీవం. ఈ నిత్య జీవం ఉన్నటువంటి ఆశీర్వాదం మరొకటి లేదండి. మనం అందరం చిరంజీవులుగా ఎప్పటికీ సదాకాలం జీవించటకు దేవుడు మనం ఎన్నుకున్న రక్షించాడు. 3 నెలల ముచ్చట కాదు. నీకు ఈ లోకంలో ఏది ఇచ్చినా ఇవ్వకుండా కొన్ని రోజుల మట్టుకి ఈ భూమి మీద మన బ్రతుకు యాత్రికులం అండి. మనము యాత్రికులము, పరదేశులము, పరవాసులుగా ఉన్న వారికి దేవుడు తోడై ఉంటాడు నిత్య జీవం ఇవ్వటానికి. ఎందుకంటే ఈ లోకం నీదనుకుంటే నువ్వు నిత్య జీవము నీకు పొందుకో. ఈ లోకం నాదనుకుంటే దేవుడు నీకు తోడై ఉండడు. అందరిలాగానే నీకు తోడై ఉంటాడు ఈ భూమి మీద బ్రతికేంత వరకే. ఇంతెందుకండి, హాగర్ ఉందే అంటే అబ్రహాం యొక్క దాసి తర్వాత భార్యగా అయిపోయింది. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి మనుషుల యొక్క ఆలోచన ఏంది, పిల్లలు లేకపోతే ఒక స్త్రీని, అందుబాటులో ఉన్న స్త్రీని, మనకు కొన్ని సంవత్సరాల నుంచి మనకు నమ్మకంగా మన ఇంట్లో పనిచేస్తుంది పని మనిషి. సరే, నాకు లేకున్నా నాకు లేనటువంటి విధానం నువ్వు ఎప్పటికీ అదే అపవాదంలో ఉండడం ఎందుకు, ఆమె ద్వారా నాకు సంతానం కలగవచ్చు అని భార్య సలహా ఇచ్చింది సారా. అప్పుడు భార్యగా అంగీకరించి ఆమెతో మంచి అనుబంధం కలిగి మరి ఒక కుమారుడు అన్నాడు. వాళ్ళతో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నీకు నీ కుమారుడు తోడుగా ఉంటానని చెప్పాడు. అయితే వాళ్ళకు దేవుడు తోడై ఉన్నందుకు మాత్రం నిత్య జీవం ఇచ్చాడా, వాగ్దానం సెలపొచ్చాడా అబ్రహాం యొక్క వాగ్దానము? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాగరు, ఇస్మాయిల్ ఐగుప్తు దేశం పోయారండి. ఐగుప్తు దేశంలో నివాసం ఉన్నారు. అక్కడున్న అమ్మాయి వాళ్ళతో అనుబంధముగా జీవించారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకి ఆశీర్వాదం కలిగే విధంగా వాళ్ళకు తోడున్నాడు. కానీ అబ్రహాం యొక్క తోడు నిత్య జీవం ఇవ్వటానికి తోడు. అలా చెప్పండి, హల్లెలూయా. అందుకోసం అబ్రహామును కనబడ్డాడు. ఎక్కడ కనబడ్డాడు? కల్దీయుల దేశం. మళ్ళీ మొదటి మెసేజ్లో కల్దీయుల దేశం అంటే ఏమనుకున్నాం? మా బాబేలు గోపురం ఎక్కడుంది? బబులోను రాజ్యంలో ఉంది. బబులోను రాజ్యం ఏడుంది? ఇరాక్లో ఉంది. ఇరాకు అనే ప్రాంతంలో, ఊరు అనే పట్టణంలో అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహాముతో దర్శించి అన్నాడు, నేను చూపించిన స్థలంలోనికి, నేను చూపించిన దేశంలోనికి రా, నీ బంధువులు వదిలిపెట్టి, రక్తతంలో వదిలిపెట్టి, నీ వాళ్ళు, నీ ఇంటి వారిని, తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించిన స్థలానికి రా, నేను గొప్ప చేసేదను, నీ నామం గొప్ప చేసేదను, నీ ద్వారా సంతానమును అనుగ్రహిస్తాను, నీ సంతానము ద్వారా దేశ ప్రజలందరినీ ఆశీర్వదిస్తాను, అనేక రాజ్యాలను నీ సంతతి ద్వారా ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ సంతానం ఎవరు తెలుసా? ఇస్మాయిల్ కాదు, ఇస్సాక్. ఇది ఇస్సాక్ అనగానే ఇస్లాం సహోదరులకు కోపం వస్తుంది. ఎందుకంటే మేము ఇస్మాయిల్ సంతతి వారము, మేమే నిజమైనటువంటి పెళ్లి భార్య పిల్లలం అంటారు. బైబిల్లో సమరూపాలంటే చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఖురానుకును బైబిల్. కానీ ఈ విషయంలో మాత్రము చాలా వ్యత్యాస వైఖరి. వాళ్ళేమో హాగర్ సంతానం అని అనుకుంటారు. అలా హాగరే నిజమైనటువంటి మా తల్లి, పెళ్లి భార్య. కానీ మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు, బైబిల్ దేవుడు, సారాయే మనకు తల్లి, విశ్వాసులకు తల్లి సారా ద్వారా వచ్చిన సంతానము రక్తమాలతో కలిగిన సంతానం కాదు. అప్పటికే సారకు 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు. అసలు ధర్మమే పోయింది, పురుషుడికున్న బలం పోయింది ఎప్పుడో. స్త్రీకైతే 50 సంవత్సరాలు అంతే కాన్పు కలుగుతుంది. ఆ తర్వాత కాన్పు ఉడుకుతుంది, అంటే కాన్పు పోతుంది. ఆమెకు శక్తి ఉండదు, ఆమె కాన్పు కలిగేటువంటి బలము ఉండదు 50 సంవత్సరాల తర్వాత. అలాంటిది 90 సంవత్సరాలు, ఇక ఏడుంటుంది బలం? అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. అందుకోసం ఆత్మ ద్వారా జన్మించబడ్డారు ఎవరు? ఇస్సాకు. దేవుడు వాగ్దానం ప్రకారం జన్మించబడ్డాడు ఇస్సాకు. మనమందరం ఇస్సాకు లాగానే యేసయ్య రక్తం ద్వారా కలగబడి, విమోచింపబడి, రక్షింపబడ్డాం. మనమందరం ఇస్సాకు సంతతిలో సమరూపాలుగా, అంటే ఇస్సాకు సంతతి యొక్క స్థానంలో వచ్చేసాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అబ్రహాము ఇస్సాకు కుమారుడైతే ఆ పరమ ఇస్సాకు వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి ఆ కుమారుని ప్లేస్లో మనమందరం కుమారులుగా చూసుకున్నాడు దేవుడు. ఒక్కొక్క కుమారుడు దేశానికి లోకానికి ఇచ్చేసి ఆయన ద్వారా మనందరినీ రక్షించుకొని ఆ పరమ ఇస్సాకు యొక్క స్థానంలో అందరినీ అనేక కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అయితే ఈ చేసుకున్న వారికి ఏమంటున్నా తెలుసా, మీరు పరివాసులుగా ఉండాలి. ఈ లోకంలో బంధువుల బట్టి బలంగా ఉండడము, రక్త సంబంధం బట్టి ధైర్యంగా ఉండడము, నీ బలగము నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళని బట్టి స్థిరంగా ఉండడం కాదు. నీ స్థిరము, నీ బలము, నీ ధైర్యము దేవుని బట్టి ఉండాలి. కనుక దేవుని మాట జీవించే నీవు రక్త సంబంధంతో పొసకలేవు, బంధుత్వంతో పొసకలేవు, ఇరుగు పొరుగు వాళ్ళతో పొసకలేవు, ఈ లోక సంబంధాలతో పొసకలేవు. ఎందుకంటే వాళ్ళ మార్గం వేరు, నీ మార్గం వేరు. వాళ్ళ యొక్క ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. నీ యొక్క అంటే ముగింపు మార్గం వేరు, వారి యొక్క ఎండు వేరు, వారి ముగింపు వేరు 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 వేరు. ఎట్లా కలుస్తుంది? కలవదు కదా. ప్రేమించమన్నాడు, కానీ నీ తత్వంలో నిలబెట్టే విధంగా ప్రేమించాలి. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు, ఎందుకంటే వారు వేరే మార్గంలో వెళ్తున్నారు కదా, వాళ్ళని నీ వైపు తిప్పుకోవటానికి బంధుత్వం కలిగి, ప్రేమ కలిగి, రక్త సంబంధం అనేది క్రీస్తు ప్రేమ అనుబంధంలో నిలబెట్టే విధంగా నువ్వు ప్రేమించు. కానీ వారి ప్రలోభంలో పడిపోయి వారి ఆలోచనలు వారి యొక్క ఆశయంలో వారి యొక్క గురి వైపుగా పోతే నువ్వు దేవుడు నమ్ముకున్న సుఖము లేకుండా ఉంటుంది. దేవునికి తోడే ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత తోడు అనే ఆ హాగరుకున్న తోడు, హాగరు కుమారుకున్న తోడు లాగానే ఉంటాడు. కానీ ఇస్సాకు తోడు వేరు. అందుకోసమే ఇస్సాకుతో మరీ పర్టికులర్ చెప్తున్నాడు, నువ్వు పరదేశిగా ఉంటే నీకు తోడై ఉంటాను. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరదేశిగా నీవు జీవించాలంటే బంధుత్వము లేదు, బంధమే యేసయ్య. అతిథి నీవే, ఆప్తుడవు. ఇది పాడుతున్నాం కానీ అనుభవం ఉందా చెప్పండి? పాడేదేమో యేసయ్య, కూడేదేమో ఎందరితో అనుబంధమేమో బంధువులే. అతిథివి మీరే, బంధము మీరే. ఆపదల్లో ఉన్నప్పుడు ఆప్తులు మీరే కదా, మీ దేశం నా దేశమే. అంతే కదా, అదే అనుభవం మన జీవితంలో. అనుభవం ఏమో అదే. మా పాట మాత్రము అబ్బా దేవుని మహిమపరిచే పాట వేరే వేరు. పాటకు చేతకు కలవాలి కలవాలి కలవాలి. మనము వేషధారమైన విశ్వాసం కానే కాము. దావీదుకు బలగం లేదండి. తోబుట్టులు 7, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. హల్లెలూయా. 2-3 అక్కచెల్లెళ్ళు, 7 అన్నదమ్ముల్లో ఆయన ఒకడు. కానీ దేవా నువ్వే నా అనుబంధం, నువ్వే నా ఆప్తుడు, నువ్వే నా బంధువు, నువ్వే నా తండ్రివి, నీకు నేను పరవాసిగా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. కీర్తన 39వ కీర్తన 12వ వచనం. కీర్తన 39. యెహోవా నా ప్రార్థన అంగీకరింపుము, నా మొరకు నా చెవి ఒగ్గుము, నా కన్నీళ్ళు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులు అందరి వలె నేను పరవాసినై ఉన్నా. నా పితరులు అంటే నా వాగ్దాన పితరులు ఎవరండి చెప్పండి? అబ్రహాము పరవాసే, ఇస్సాకు పరవాసే, యాకోబు పరవాసే. నా పితరుల్లో లాగా నీ దృష్టికి నేను పరవాసినయ్యా. నా ప్రార్థన అంగీకరించు, నా కన్నీళ్లకు జవాబు దయచి మౌనంగా ఉండద్దయ్యా. నువ్వే నాకు బంధం, నువ్వే నా అతిథివి. అతిథి అంటే ఏంటిది? బంధుత్వం, బంధువులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతిథి మనము దేవుడు మనకు అతిథి, దేవుడికి మనం అతిథి. దేవుడే మనకు బంధం, మనమే దేవునికి బంధం, దేవుడే మనకు బంధం. మన పరవాసిగా ఉండాలి ఈ లోకంలో.
ఎందుకంటే మనం ఇక్కడ స్థిరమైన నివాసం మనం కాదు, మనం పరలోకము. దాని కొరకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు ఎదుర్కొనే విధంగా దేవుని వాక్యం చేత ఆదరణ, బలము పొందుకొని ముందుకు సాగవలసిన యాత్రనే ఈ ఆత్మీయ యాత్ర. అలా చెప్పండి. మన పూర్వము మనము పితరులు, వాగ్దాన పితరులు వాళ్ళు అలానే జీవించారు. మనం కూడా అదే జీవన శైలి ఉండాలి. అప్పుడు దేవుడికి తోడై ఉండి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? నిత్య జీవము, పరలోకం చేరే నిత్య జీవము. హల్లెలూయా. ఇది మన జీవితంలో కావాలి. అవును, మనకు ఒకప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉండే, ఇప్పుడు స్తోమత కలిగింది. ఒకప్పుడు మనకి ఇల్లు లేకుండే, ఇల్లు వచ్చింది. ఒకప్పుడు మనకు వాహనం లేకుండే, మనకు వాహనం వచ్చింది. ఒకప్పుడు మనకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు మనకు పని దొరకపోయేది, పని ఇప్పుడు నిండారుగా చేతి నిండా ఉంది. ఒకప్పుడు మనకు వ్యాపారం సరిగ్గా జరగలేదు, మనకు వ్యాపారం వచ్చింది. ఒకప్పుడు మనము ఎక్కడో ఒక దగ్గర, ఒక ఆసామి దగ్గర నేను పాలేరు పనివాడిగా, లేకపోతే ఏం చేశాను, ఒక క్లీనర్గా, ఒక డ్రైవర్గా పనిచేశాను. ఇప్పుడు నాకు సొంత వాహనం ఇచ్చి, లారీ ఇచ్చాడు, నాకు బంగారు లాంటి పిల్లలతో నాకు ఒక ఇల్లు వాహనం ఇచ్చాడు. ఇంతటితో సమాప్తమా మన జీవితము? ఇంతటితో సంతృప్త్యా? కాదు కాదు కాదు. సాతాను చాలా కుయుక్తిపరుడు, వాడు మోసగాడు. ఇవి చూపించి ఇంకేమున్నదిగా భక్తి? ఈ భక్తే, ఇదే కదా, ఇది పొందుకున్నావు నువ్వు. ఈ లోకములో బంధువులు కానీ, మన బలగము కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఈ లోక సంబంధులందరూ దీని కొరకే అరులు చాచి దేవతలను, దేవుళ్ళు మొక్కుతూ వారికున్న కొదువలను తీర్చుకుంటున్నారు. మనం గొప్ప దేవుని కలిగి తీర్చుకుంటున్నాం. బట్ ఇంతనైనా మన జీవితము? ముండల ముచ్చడి ఈరోజు ఇంట్లో, రేపు మంటలో, మళ్ళీ నలుగురిలో ఒకరిగా అయిపోతామా? మాకు నిత్య జీవం ఉందండి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఇన్ని ఉన్నా, సౌలతున్నా, ఉన్నా, ఇన్ని దుఃఖాలు పోయినాయా? బాధలు పోయాయా? చెప్పండి. కష్టాలు పోయాయా? మానసికంగా కృంగదీసే పరిస్థితి పోయిందా? పోలేదే. శరీరం ఉన్నన్ని రోజులు మనకు తప్పదండి. ఎన్ని ఉన్నా, లేకపోతే అవి ఉంటే బాగుండు, ఇంకా నేను సుఖంగా ఉండేదాన్ని, ఇంకా సుఖంగా ఉండేవాడిని అని అనుకుంటున్నావు. కానీ అవి పొందినా ఏమి నీ బతుకు మారలేదే. ఆ యొక్క సంతోషము వచ్చిందా? తృప్తి అవుతుంది. ఎవరికి అంటే అందరిలో కంటే నాకు పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చాడు, తృప్తి ఉంది. కానీ వీటి ద్వారా నీకు క్షేమముగా, సమాధానంగా బ్రతుకుతున్నావా? సుఖంగా బ్రతుకోగలుగుతున్నావా? అప్పుడు దేవుడి కటాక్ష వల్లనే. ఇవన్నీ ఉన్నా దేవుడు లేకపోతే ఇవేమి మనకు చూసుకముసు చెప్పగదిరుడు తప్ప అవి అనుభవంలో క్షేమకరమైన, సుఖకరమైన జీవితము గడపలేమండి. ప్రియదేవులారా, ఇవన్నీ కావాలి మనకి భూమి మీద. అబ్రహాం ధనవంతుడు, మనము ధనవంతులుగానే ఉండాలి. ఇస్సాకు కూడా ధనవంతుడే, మనం కూడా ధనవంతులుగానే ఉండాలి. దానిలో ఏమీ సందేహం లేదు, అనుమానం, ఈ సమయంలో అనుమానం కూడా లేదు. కానీ ఈ ధనములోనే మనము నెమ్మది కలిగి, క్షేమం కలిగి, నిత్య జీవం పొందుకోగలుగుతామా? కాదు కదా. ఈ లోకము మున్నల ముచ్చటగా ఉన్నటువంటి ఈ వైభవాన్ని చూసి శాశ్వతమైన నిత్య జీవమైన ఆ చిరంజీవి అనుభవం, అంటే శాశ్వత అనుభవాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు తన తోడై ఉండి నీకు ఆశీర్వదిస్తుటకు. ఎందుకు తెలుసా? ఆయన మాట విన్న కొద్దీ నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. మనం ఏంటంటే ఒక బాధల్లో ఉన్నప్పుడు మాట వింటున్న, బాధ తీర్చిన తర్వాత మాట వింటలేం. ఇల్లు లేనప్పుడు మాట వింటున్న, ఇల్లు ఉన్నప్పుడు మాట వింటలేం. ఉద్యోగం లేనప్పుడు దేవుని మాట విన్నాం. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత, మరో బాధ్యతలు పెరిగిన తర్వాత మాట వినలేకపోతున్నా. కారణము పరిస్థితి అలా వచ్చింది. ఏం చేయాలి పాస్టర్? నాకు కూడా వినాలని ఉన్నది కానీ అని చెప్పి మీరే ఆ అనుపతులు, సక్కులు మరి దాటవేస్తున్న పరిస్థితులన్నీ. ఒకప్పుడు మీరే అనుకుంటున్నారు, మనమే అనుకుంటున్నాం అసలు ఏం లేనప్పుడే బాగుంచుకుండే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఏం లాభం? అన్నింటిలో అంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నాయి, అన్ని నోట్లో, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శనిలాగా అయిపోయింది మన బ్రతుకు అని అప్పుడప్పుడు వాపోతుంటా. నీకు అన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు ఇంకోటి ఉన్న నిత్య జీవం, అది దేవుడు మాట ఇన్న కొద్దీ దాంట్లో స్థిరపరిచి నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వదిలిపెట్టాడు దేవుడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే పనుల విజయాన్ని అనుగ్రహిస్తూనే నిత్య జీవనకు దగ్గరగా చేరుగా చేస్తాడు. అట్లాగా అబ్రహాము దీవించబడ్డాడు, అట్లాగా ఇప్పుడు ఇస్సాకు కూడా దీవించబడుటకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఈ దేశంలో పరవాసిగా ఉండు, నీకు నీ తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఇదే మాట యాకోబు గుడితోని కూడా దేవుడు మాట్లాడాడు. ఏశావుతో మాట్లాడలేదే. ఏశావు తోడున్నాడు, ధనము హెచ్చరించే వరకు ఆయనకు తోడుగున్నాడు, కానీ నిత్య జీవమో లేదు. ఈ వాగ్దానంలో పాలుపోలేదు ఏశావు. ఏశావులో బ్రతుకుతున్నాం మనం. తిండి కోసమే, వస్త్రం కోసమే, లోక సుఖభోగుల కోసమే అన్నట్టుగా బ్రతుకుతున్నాం మనం. యెహోవాను నమ్మింది ఏశావు కూడా యెహోవాను నమ్మాడు, కానీ తన జీవితం భౌతికంగానే చేసుకున్నాడు. కానీ నిత్య జీవానికి పెనవేసుకునే అనుబంధములో క్రీస్తుతో అనుబంధం కలిగి ఆ రక్షణ కోసమో అలలు చాచలే, రక్షణ కోసం కన్నీళ్ళు కార్చలే, రక్షణ కోసమో నేను తింటే తినకపోతే నాకు రక్షణ చేష్టతో నాకు ముఖ్యమని ఆయన ప్రయాసపడలే. కష్టములో, దుఃఖములో, ఇబ్బందుల్లో, అపజయాల్లో రక్షణ ఉంటేది ఉండకపోతే నోరు జారాడు. మన కష్టాల్లో కూడా ఇట్లానే నోరు జారుతున్నాం. రక్షణ పొందిన ఏం సుఖం ఉందండి? అదేమన్నా నా నోట్లకి తీసుకొస్తుందా? నా అవసరం తీర్చబడుతున్నాయా? నా కష్టాలు తీర్చబడుతున్నాయి అని మన జీవితంలో భక్తి చేయక, సరైన మనసు కలిగి దేవుని మాటను విని ఆయన అర్థం చేసుకుని ఆయన ఎరిగే విధంగా మనము గ్రహించకుండా మనకు చేసే పనిలో ఫలము కనబడతలేదని చెప్పి అప్పుడప్పుడు నోరు జారుతున్న రక్షణ ఉంటేనే ఉండకపోతుంది. నాకంటే లోకంలో ఉన్నవారే ఇంత పద్ధతిగా ఉన్న, ఇంత ప్రార్థనకు వస్తున్న, ఇంతగా దేవునితో అనుబంధం ఉన్న ఏం జరుగుతుంది అని వాపోతున్నాయేమో. సహోదరుడా, ఏశావులాగా నోరు జారద్దు. నువ్వు పరవాసిగా ఈ లోకములో నీ కష్టమే కావచ్చు, కానీ కష్టంలో నువ్వు దేవుని మాట వింటే నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలు నువ్వు ఎదిరిస్తావు, జయిస్తావు. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు చాలా ముచ్చట చేస్తుంది వాళ్ళు మాట్లాడితే. అంటే ముచ్చట అంటే సంతోషం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నేను అందాల మేడల్లో ఉండేటకు నేను ఆయనను చేసుకోలేదు. నా భర్త అన్ని సౌకర్యం కలిగి బిల్డింగులు, పెద్ద బిల్డింగ్ కట్టి మంచిగా వాహనం కొనిచ్చి, చక్కటి పట్టు చీరలు, చాలా నాకు కంటికి ఇంపైనటువంటి వస్త్రాలు కొనిచ్చి, పొద్దున్న ఒక హోటల్, సాయంత్రం ఒక హోటల్, రాత్రి ఒక హోటల్లో తీసుకుపోయినందుకు నాకేమి సంతోషం కాదు. నా భర్త నాతో ఉండాలి. పూరి గుడిసెలో ఉన్నా నాకు సంతోషం. ఇక్కడ ఆయన లేని యొక్క సుఖభోగులు ఎందుకండి అంటారే కొంతమంది స్త్రీలు. మీకు కూడా కొంచెం అనుభవం ఉంది, మీకు కూడా అనుభవం ఉంది. మరి దేవుడు లేని ఈ భవనాలు, ఈ దేవుడు లేని ఈ మనకు సమృద్ధి కలిగినటువంటి వస్త్రాలు కానీ, పైసలు కానీ, అవసరతలు కానీ, మనకు ఇంత బలగం, ఇంత సౌకర్యం ఉంటేనే ఉండకపోతుందండి. దేవుడు కావాలి కదా ముఖ్యం మనకు. దేవుడు మనకు భర్త, దేవుడు మనకు తండ్రి కదా. తండ్రి మాట లేనిటువంటి ఈ సుఖాలు మనం నిజంగా పరిపూర్ణంగా క్షేమకరంగా ఉంటుందా అండి? ఉంటుందా చెప్పండి? ఆ వాగ్దానం పొందుకున్న ఇస్సాకు పొందుకున్న యాకోబు నిజంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిందండి. పరిస్థితి ఈ యొక్క ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఏడిగిపోయింది తెలుసా? 14 అంటే తన మామ ఇంటికి పారిపోతున్నాడు. తన అన్న పగ నుండి కాపాడబడటానికి తల్లి ప్రేరేపణతో ఇప్పుడు పోతున్నప్పుడు మార్గ మధ్యలో చీకటిబడి అక్కడ మనసు కలిసివేసి, నేను ఎందుకు ఈ ఆశీర్వాదం పొందుకున్నది నేను కష్టాలు పడటానిక, బాధ కలిగటానిక, నేను రక్షణ పొందటానికే కదా, జ్యేష్ఠత్వం పొందటానికే కదా అని ఆయన కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఆలోచన చేసి అలా పండుకున్నాడు కావచ్చు. ఇలా ఆలోచన చేసి పండుకున్నాడు. కాబట్టి దేవుడు నిద్రలో ప్రత్యక్షమై, యాకోబు నేను ఉన్నానయ్యా, నీకు ఎందుకు బాధపడుతున్నావు? నా మాట వింటున్నావు కదా, నీకు తోడుగా వస్తాను, నువ్వు చేసే పనిలో ఫలం ఇస్తాను. హల్లెలూయా. నీకు తోడుగా వచ్చి నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. అప్పుడు ఏ బంధువు ఉన్నాడు, ఏ అన్న ఉన్నాడు, ఏ తల్లి ఉన్నాడు, ఏ తండ్రి ఉన్నాడు చెప్పండి? నీ ఒంటరి జీవితంలో దేవుడే నేను తోడై ఉండి నేను ఆదరించుటకు, నేను ఆశీర్వదించుటకు, నేను అభివృద్ధిపరచుటకు నీకు తోడుగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు పరవాసిగా ఆయన మాట వినాలి. అందరిలో ఉన్నప్పుడు ఆయన మాట ఉండదు, అందరి మాట నీకు ప్రభావితం అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని మాట నీకు ప్రభావితం కావటకు నేను ఒంటరితనం చేస్తాడు. క్రైస్తవుల ఒంటరితనం ఎందుకు అవుతుంది తెలుసా? దేవుని మాటకు లోబడటానికి, దేవుడే అతిథిగా, దేవుడే బంధువుగా, దేవుడే మనకు భరోసాగా ఉండటకు, మనకు తోడుగా ఉండి మనల్ని ఆశ్రయించుటకు ఒంటరిగా అవుతుంది. అందుకోసమే ఒంటరి అయిపోయాడు. ఇస్సాకు అయిపోయాడు, ఇప్పుడు యాకోబు కూడా అయిపోయాడు.
రక్త మాంసాలు దేవుడు రాజ్యం స్వతరించుకోవండి. అందుకోసం బంధుత్వము, బలగము, నీ పాలోళ్ళు, నీ ఊరోళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు దేవుడు రాజ్యం స్వతరించుకోరు. దేవుడు మాట విని రక్షణ పొందిన వారికి ఆ రాజ్యం ఇవ్వటకు ఒంటరిగా అవుతావు. దేవుడే నీకు బంధం, దేవుడు నీకు అతిథి, దేవుడు నీకు స్నేహితుడు, దేవుడు నీకు ఏంటిది, నీకు సర్వంగా నిత్య జీవంగా నీకు ఇవ్వటకు నీకు తోడుగా ఉంటాడు. చూడండి ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం. త్వరగా ఎదుగో నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవను. విడే ప్రసక్తే లేదు, విడవను. మీ జీవితంలో వాగ్దానాలు ప్రతి సంవత్సరం పొందుకుంటున్నారు, ఇట్లనే వాగ్దానాలు వస్తున్నాయి. కానీ మీరు దేవుని వాగ్దానం పొందుకునే మీరు దేవుడు తోడు ఉండేటకు దీని మాట వింటున్నారండి. వాగ్దానం సంవత్సరం తర్వాత సంవత్సరము ఏది బైబిల్లో మధ్యలో పెట్టడము, లేకపోతే బైబిల్ కవర్లో పెట్టడము, లేకపోతే అటక మీద పెట్టడము, ఎక్కడనో పాటల పుస్తకంలో, లేకపోతే మీరు వాక్యం రాసుకున్న పుస్తకంలో పెడతారు. మళ్ళీ దుమ్ము దులుపుకొని మళ్ళీ వచ్చే సంవత్సరము సాక్ష్యం ఆయన ఆనవాయితీగా సాక్ష్యం చెప్పాలి కదా. మరి పాస్టర్ కూడా మరి చెప్పాలి కదా, మన సాక్ష్యం లేకపోతే అది ఆత్మీయ జీవితం ఎందుకు అవుతుంది అని చెప్పి మనము ఆ వాక్యం చదువుకొని మనకు అనుకూలంగా అన్వయించుకొని చెప్తున్నాం. ఆ వాక్యం నెరవేర్పు అదేనా చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, సాతాను వలలో మోసంలో పడిపోవద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడుగా నీకు తోడుగా ఉండి నెరవేరుస్తాడు. నాకు నెరవేర్చిండండి, మీకు ఎందుకు నెరవేర్చాడు? ఆ వాక్యము మీరు విన్న వాక్యమే నేను వింటున్నాను. ఈ వాక్యమే మనం అందరూ వినాల్సిన విధానం. నేను హైదరాబాద్కు పోతే నన్ను, నా కుటుంబాన్ని దేవుడు చూసుకున్నాడు కదా. నాకు దేవుడే అతిథిగా, ఆయనే బంధుత్వంగా అని వరంగల్కి వచ్చాను. వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి పోయింది దేవుని కృపను బట్టే కదండి. దేవుడే కదండి నాకున్నాడు. నేను కొదవ కాలేదే, కొడత కాలేదే. అయితే మనము యాత్రికులుగా ఉన్నాం కాబట్టి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు ఇచ్చిన వాగ్దానం అది మన జీవితంలో కూడా నెరవేర్చబడటానికి మన ఒంటరి ప్రయాణం ఉంటుందండి. హలో, కాబట్టి కొంచెం ఎదగంగానే బంధువులు వస్తారు. బెల్లం ఉన్న కాడ ఇగలావా? అదే నువ్వు గుడిసెలో ఉండి, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారా? అప్పుడు వేదాంతాలు ఎవరు రారండి కష్టాల్లో అనే చెప్తారు, అదే మాట. కానీ అనుభవం మాత్రం కొంచెం చేతి తిరగంగానే ఫంక్షన్లకు. ఇప్పుడు చెప్పండి, బంధుత్వం కొంచెం మనం ఎదగంగానే బంధుత్వం వస్తుంది. అప్పుడు రోజు మనకు డిన్నర్ లాగానే వస్తుంది, రోజు మనం వాళ్ళతో శోభాయమానంలో వస్తుంది. కానీ మన శోభిత ఎవరి నుంచి వచ్చిందో అది మర్చిపోతున్న బంధువులు వచ్చినప్పుడు, బలగం వచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వచ్చినప్పుడు అది మర్చిపోవద్దు. మర్చిపోతే నీకే మళ్ళీ దుఃఖమో ఆ వేదన మళ్ళీ పాత స్థలంలో, అంటే ఇదివరకు ఉన్నటువంటి స్థితిలోనికి పోయినప్పుడు ఎవరు వస్తారండి? నీ వైభవం చూసి వచ్చారు కానీ నీ స్థితిని బట్టి వచ్చిరా? చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుణ్ణి, నీకు ప్రాణం పెట్టి దేవుణ్ణి మనము జారవిడ్చుకోవద్దు. ఆయన మాట వినేది ఎందుకంటే నీకు తోడు ఉండటానికి. తోడు ఎందుకున్నానంటే నేను ఆశీర్వదించటానికి. ఈ ఆశీర్వాదం ఎందుకంటే నిత్య జీవము కలగటానికి. ఇది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే వాగ్దానము అన్నదమ్ముల్లో యాకోబుకు పిల్లలు జన్మించారు కదా. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చింది, యాకోబు నుంచి మళ్ళీ ఆయనకు 12 మంది కుమారులలో ఆయన కాలములో, ఆయన కుమారుల కాలములో ఎవరు ఆ వాగ్దానము అంటే తండ్రికున్న ఆశీర్వాదము ఎవరు ఉనికిపుచ్చుకున్నారండి? యోసేపు అకారణంగా అన్నదమ్ముల ద్వారా ద్వేషింపబడ్డాడు, ఒంటరిగా అయిపోయాడు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని ఆశీర్వాదం అబ్జర్వ్ చేయదండి, గ్రహించదు, అనుబంధము కుదుర్చుకోదు, అనుబంధం పెట్టుకోదు. ఆయన ఏమైనా దొంగోడా, లేకపోతే దోసుకునేవాడా, లేకపోతే హత్య చేయవాడా, లేకపోతే చిల్లర అల్లరగా చేసేటువంటి వ్యక్తియా?
దేవుని యొక్క నమ్ముకున్న సజ్జనుడు కదా, ప్రేమ గల్లవాడు, నీతిమంతుడు, యథార్థపరుడు, పరిశుద్ధుడు కదా. మరి ఆయన ఎందుకు అంటే ఈ లోకము పరిశుద్ధత ఇష్టపడదు. మాట్లాడతారు గంట తరబడి, రోజుల తరబడి, కానీ పరిశుద్ధత కలిగి జీవించే వారంటే ఓర్వరు. నీతి గురించి బాగా మాట్లాడతారు. నీతిమంతుడు కనబడితే నీతిమంతుడు ప్రేమించే ఓపిక, అనుబంధం ఉండదు. అందుకోసం యేసయ్య అన్నాడు, లోకం తనవాన్ని ప్రేమిస్తుంది, తనవారు కాదు నువ్వు కనుక నేను ద్వేషిస్తుంది. నన్ను ద్వేషించిన లోకం నిన్మిల్ని కూడా ద్వేషిస్తుంది. నా అడుగుజాలు మీరు నడుస్తున్నారు కాబట్టి. ద్వేషించే వాళ్ళకు బాగా అంటుపెట్టుకుని ఉండడం ఏంటిది? ప్రేమించాలి. రక్షణ ఇవ్వటానికి, సహాయం చేయడానికి ప్రేమించండి. కానీ వాళ్ళలో తుడుచుకొని ఉచ్చుకొని వాళ్ళతో ఉంటే వాళ్ళ దరిద్రం మనకు వస్తుంది. వాళ్ళకున్న శాపం, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు మనకు చూడుతుంది. ఈ వాగ్దానం మర్చిపోవద్దు. ఇది హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము. విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారముల తాత్కాలికమైన శిబిరములో గుడారములు నివసిస్తూ అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాన స్థలములో, దేశములో పరవాసులైరి. చూడండి, పరవాసులుగా అయ్యారు. అనామకులుగా, బంధుత్వం, రక్త సంబంధులు, తన బలగము నుండి, తన ఇరుగు పొరుగు వారు నుండి అనామకులు కానీ దేవుడే నాకు అనుబంధం. అట్లాగా ఉండాల్సిన జీవితం అండి మన జీవితము. మన ద్వారానే వాళ్ళకి సహాయం చేయాలి, మన ద్వారానే వాళ్ళకి ఆప్యాయత, అనురాగా అన్నీ ఇవ్వాలి. కానీ వాళ్ళ ఆలోచన, వారి నడవడి, వారి యొక్క సలహాలు, వారి యొక్క నడిపింపులో మనముంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునేవారు అవుతాం. ప్రేమించాలి, క్రీస్తు ప్రేమ చూపెట్టాలి కదా వాళ్ళు కూడా దేవుని వైపున అనిపించబడే విధంగా నువ్వు దిక్చూచుగా ఉండాలి, నువ్వు మార్గదర్శకుడిగా ఉండాలి. క్రీస్తు నీలో ఉండి వాళ్ళని ఆకట్టుకునే విధంగా, నీలో ఉండి నిత్య జీవము నడిపించే విధంగా ఉండాలి. కానీ వారి యొక్క ఆలోచనకు, వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు తొక్కే విధంగా, ఒత్తే విధంగా మీరు ఉండకూడదు. మీరు వాగ్దానానికి వారసులు అంటే నిత్య జీవము దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దానికి వారసులుగా మీరు పిలువబడ్డారు. మీరు తాత్కాలికంగానే మనకు అన్నీ ఉన్నా లేనట్టుగానే ఉండాలి. అవును, లేనప్పుడు అయ్యో నాకుంటే బాగుండి అనిపించింది. మన మనస్తత్వం కదా, ఏదైనా మనసు ఎట్లున్నది, అందరికి ఉన్నట్టు నాకుంటే కొంచెం నేను భక్తి చేస్తాం, అన్నీ ఉంటే కూడా భక్తి చేయమండి. అది మన భ్రమ, అట్లా అనిపిస్తుంది. కొద్దిగా తీర్చిన రేపు దేవుణ్ణి అసలు ఎవరు అనేది అయిపోతామట. అందుకోసం సామెతల్లో ఒక భక్తుడు అంటాడు, బాగా ధనం ఉంటే నువ్వు ఎవడవో అని అంటాను, కనుక నాకు అంత ధనము నాకు అద్దయ్యా. మరి పేదవాడైతే దొంగతనం చేస్తాను, నీ పేరును ఖరాబ్ చేస్తాను, దూషణ పాలు చేస్తాను, కనుక పేదవాడుగా నాకు ఉండద్దు. ఏ సమయంలో ఏ అవసరత నాకు ఉంటుందో ఆ మహిమలో తీర్చబడే అనుగ్రహం నాకు దయచేయమని ఆ భక్తుడు గోజాడాడు. అట్లాగా ఉండాలన్నమాట. అన్నీ ఉన్నా దేవుడు నువ్వు ఇచ్చిందే, కానీ నువ్వుతోనే నాకు సంతోషం, సమాధానం, నాకు నెమ్మది, నా క్షేమము, నాకు నిత్య జీవం. నీవు లేకపోతే నాకు ఎవరున్నా లేకున్నా ఒకటయ్యా, నాకు ఎవరున్నా లేనట్టే, నీవు ఉంటే నాకు అందరూ ఉన్నట్టు. ఎందుకంటే నువ్వే నా అనుబంధం, నువ్వే నా బంధం, నువ్వే నా అతిథివి, నువ్వే నా చెప్పండి భాగ్యం, భరోసా, నువ్వే నా అనుబంధం, ఆప్తుడు నువ్వే, ఆపద కాలంలో ఆదుకునే నువ్వే, బంధుత్వం కాదు. హల్లెలూయా. ఒకవేళ ఆదుకున్న క్రీస్తు ప్రేమను బట్టి ఆదుకుంటూ, నీలో ఉన్న క్రీస్తుని బట్టి ఆదుకుంటూ, బంధువుల రూపంలో వాడుకుంటున్నామో దేవుడు, లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా, లేకపోతే మన స్నేహితుల ద్వారా, లేకపోతే మన ఎంప్లాయీస్, మన తోటి ఎంప్లాయీస్ ద్వారా, కొలీగ్స్ ద్వారా, రకరకాల. అంతే తప్ప వాళ్ళ మీద అభిమానం పోవద్దు. క్రీస్తు వీళ్ళని వాడుకుని నాకు సహాయం చేయ, దేవాని కృపను బట్టి వందనా. అలాగని వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండొద్దని కాదు, వాళ్ళకి సహాయం చేసినందుకు తప్పక మన సహకారం ఉండాలి, సహాయం ఉండాలి. బట్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క నడవడిలో మీరు పడిపోవద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది చూడండి. 13వ వచనం.
మీరందరూ నా వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈ భూమి మీకు మీ సంతానం ఇస్తానని చెప్పాడు కదా. అయితే ఐగుప్తు దేశం నుంచి అరణ్యంలో యాత్ర చేస్తున్న ప్రజలు ఏమనుకున్నారు? చాలామంది దూరంకి వెళ్ళి చూశారు. దేవుడు ఇవ్వబోతున్న పాలు తేనెలు ప్రవహించే అందమైన ఈ కానాను దేశం అంటే ఇదా? ఇది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ పరమ యెరూషలేముకు ఈ భూమి మీద యెరూషలేమును సాదృశ్యంగా చూపిస్తున్నాడు అని చెప్పి కొంతమంది మోషే లాంటి భక్తులు దూరంకి వెళ్ళి చూసి పరవశించి ఈ భూమి మీద కొన్ని రోజులు మట్టుకు బ్రతుకుతున్నాం కదా విశ్వాసంగా. మరి ఆయన వాగ్దానము ఫలం అనుభవించినట్లుగా భూమి మీద నేను కృతజ్ఞతలు చెల్లించి మన విశ్వాస జీవిత యాత్ర ఇలాగ నమూనా ఇవ్వటకు పరలోకం మనకు చూపించాడు కనుక మనకు నిజమైన నిత్య జీవం పరలోకం ఉందని చెప్పి దూరంకెళ్ళి చూసి వందనం చేసి మృతి పొందారు. ఎవరు? మోషే లాంటి భక్తులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఛాయిగా చూపిస్తాడు. నువ్వు అంత పరలోక రాజ్యంలో నీకు చూపిస్తాడే ఏమైనా నమ్ముతారండి? నువ్వు ఇక్కడనే అన్నం పెడతలేవు, ఇక్కడనే ఇల్లు గోడిస్తలేవు, ఇక్కడనే వస్త్రాలు ఇస్తలేవు, ఇక్కడనే నా అవస్థ తీరుస్తలేవు, నువ్వు పరలోకం ఇస్తామంటే ఏం గ్యారంటీ? అందుకోసం నీకు అన్నీ ఇస్తున్నాడు. ఇక్కడ నీకు కావలసిన అన్నీ అవసరం తీరుస్తూనే పరలోకంలో ఆశ పోగొట్టుకోకుండా నువ్వు నన్నే ఆప్తుడిగా, బంధుత్వంగా, మరి అతిథిగా భావించి నా మాట విని నీకు తోడై ఉంటా. నా మాట వింటే తోడై ఉంటాను. తోడై ఉన్న వారికి ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఈ భౌతిక ఆశీర్వాదం కాదా? ఇది ఉండాలి. బట్ ఈ లోకం వదిలిపెట్టిపోతాం కదా. ఎంత బంగారం ఇల్లున్నా, ఎంత మనం కోరుకొని డిజైన్తో కట్టుకున్నా ఉంటామండి. ఓ రోజు రమ్మంటే పోవాల్సిందే కదా. మనకున్న అవసరాలు మన వస్తువులన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే కదా. మరి పోయినప్పుడు ఎడిపోతాం మనం? నిత్య జీవం తండ్రి ఇంటికి పోవాలి. ఎందుకంటే తండ్రిని మనము ఇక్కడ భూమి మీద బ్రతికిన రోజులు ఆయన నమ్ముకొని ఒక బంధుత్వంగా కలిగి ఉన్నాం, ఒక అతిథిగా కలిగి ఉన్నాం, ఆప్తుడిగా మనం కలిగి ఉన్నాం. ఆయనే సర్వంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఇంటికి మనం చేరుతాం. అందుకే ఈ వాగ్దానము ఇస్సాకే కాదు మనకందరికీ దేవుడు తెలియజేస్తున్నాయి ఈ మధ్యాహ్న కాలంలో. ప్రియ నేను బిడ్డలారా, దేవుని మాట వింటావా? నేను పిలిచింది ఈ భూమి మీద ఏంటిది చెప్పండి? ఏంటి చెప్పండి? పరవాసులుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరవాసులుగా. ఎస్, పరవాసులుగా ఉండాలి. పరవాసులు అంటే ఏంటిది? పరవాసులు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు మరియమ్మ వచ్చింది ఈరోజు. ఎందుకు వచ్చింది అంటే ప్రార్థనకు వచ్చిందా? రాలే. వాళ్ళ బంధువులనే వచ్చింది. వాళ్ళ ఆడపచ్చని తోటి ఎప్పుడు ఆరాలే కదా, ఆరాలని బంధుత్వం అని వచ్చి ఉన్నది. వస్తే ఆమె నాకు ఇదే ఇల్లు అని చెప్పి ఉంటుందా? 2-3 రోజుల వరకు ఇప్పుడు వచ్చిన కాంచెలు ఎప్పుడెప్పుడు పోదావా, నేను వచ్చిన పని జరిగి తొందరగా ముగించుకోవాలి, అదే పోరాటం ఉంటుంది ఆమెకు. ఎందుకంటే అతిథిగా వచ్చింది, ఆమె చుట్టాలాగా వచ్చింది, కానీ పర్మనెంట్ ఉండటానికి వచ్చింది. ఆమె ఉంటే మరి వాళ్ళ కొడుకు ఫ్యామిలీ ఎటు పోవాలి, వాళ్ళ బిడ్డ ఫ్యామిలీ ఎటు పోవాలి. ఆమె మనవరాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనవడు కూడా వచ్చిండు. ఎటు పోవాలి చెప్పండి? అంటే ఎక్కడికి పోయినా బంధుత్వం అయినా తాత్కాలికమే కదా. కాబట్టి మనం ఈ భూమి మీద కూడా అట్లనే తాత్కాలికంగా మనం ఉన్నాం. పరదేశిగా ఆమె ఉన్నది ఈ ఇంటిలో, ఈ బంధుత్వం మధ్యలో. అయితే నేను ఉండవలసిన కానీ నేను పోతేనే ఆమెకు నెమ్మది ఉంటుంది. ఆమె గమ్యస్థానం పోతేనే ఆమెకు. మన గమ్యస్థానం ఎక్కడండి చెప్పండి? అవునా? కిషన్ బ్రదర్ మారితే అదే గమ్యస్థానం పాస్ట్, అదే 10,000 పాస్ట్, అది 10,000. కానీ కిషన్ బ్రదర్ మారినా మారకుండా నీ గమ్యస్థానం ఏంటి చెప్పండి? మారుతాడు. విశ్వాసము పెట్టుకుందాము, అందుకోసం వచ్చావు, హాస్పిటల్లో ఉడాయించి వచ్చావు, అది వేరే విషయం.
ఎందుకంటే దేవుడు నన్ను చూసుకుంటాడు. ఎందుకంటే నా పని పోతుంది, నేను ఇక్కడ పగలంతా పని చేయాలి, మళ్ళీ రాత్రంతా నా భర్త దగ్గర ఉండాలంటే నా శరీరం కూడా చాలా బలహీనతగా ఉన్నది నేను అని సమయం పోతున్నా, నా దేహం యొక్క అనారోగ్యము పాలవుతున్న పరిస్థితి ఉంది, ప్లస్ డబ్బులు పోతున్నాయి. ఇంత అవస్థ దేవుడే ఉన్నాడు కదా, దేవా నువ్వే దిక్కని చెప్పి ధైర్యంతో సాహసంతో వచ్చాం. కానీ భర్త మారంత వరకు నది కానీ భక్తి కాదు కదా. పిల్లలకు వివాహము, మంచి కెరీర్, మంచి ఉద్యోగం, మంచిగా పని, మంచి వ్యాపారం అయినా అంతవరకైనా కాదు కదా. భాగం ఒక బాధ్యత, ఒక బాధ్యత. కానీ మనకు అసలైన ముగింపు గమ్యం ఏం తెలుసా? నిత్య జీవం. హల్లెలూయా. ఒక భార్యగా నువ్వు బాధ్యత నిర్వహిస్తున్నావు, ఒక తల్లిగా బాధ్యత నిర్వహిస్తున్నావు పిల్లల పట్ల, ఒక తోబుట్టుగా నీకు కావాల్సిన నీ స్తోమత ప్రకారంగా ఇతరులకు అనుబంధం. నీ గమ్యం ఏంటి చెప్పండి? పరలోకం చేరే నిత్య జీవం. అది ఆ ఆశీర్వాదము పోగొట్టుకోవద్దు అంటున్న దేవుడు. ఈ బరువు బాధ్యతలో మునిగి తాత్కాలికములో ఈ లోకమనే శిబిరంలో ఉండి ఆ శాశ్వతమైన అనుబంధము, ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు మాట విన్న కొద్దీ నీకు తోడుగా ఉంటాడు, వినకపోతే తోడు ఉండడు. ఆ తోడు వేరే, ఈ భూలోక సంబంధమైన తోడు. హల్లెలూయా. దేవుడు తోడు లేకపోతే జీవరాశులు ఉంటాయి, మనుషులు ఉంటాయి చెప్పండి. దేవుడు తోడు ఉంటాడు కానీ దేవుడి మాట వినని తోడు అది ఎప్పటికైనా వాళ్ళు దేవునికి ఎడబాయిసి నరకం పోతారు కదా. నాకు వేరుగా మీరు ఫలించారంటే దేవునికి వేరుగానే వాళ్ళు జీవిస్తున్నారు కదా. మరి దేవుని మాట వింటే దేవుని మాటలో జీవం ఉంది కదా. ఈ సావాసం అందుకోసం వస్తున్నాం, పనులు వదిలిపెట్టుకొని, బంధుత్వం వదిలిపెట్టుకుని. దేవుడే నాకు మన బంధం, దేవుడే నాకు సర్వం, దేవుడే నాకు ఆశీర్వాదము, దేవుడే నాకు ఫలము అనుగ్రహిస్తాడని విశ్వాసంతో వచ్చాం. ఊరికే రాలేదే, విశ్వాసంతో వచ్చాం. కనుక ఈ విశ్వాసము దినదినము బలపడాలి. అదే ఆశీర్వాదకరమైన ఫలములో మీరు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే మీరు బద్దలివ్వబడతారండి అన్ని విధాలుగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా వర్ధలింపబడతారు. చూడండి, దేవుడు తోడై ఉంటే వర్ధలింపబడ్డా లేదా వాక్యం చూద్దాం. ఆదికాండం చివరిగా అయిపోతుంది. పాప వాక్యం మైకంలో పడిపోయి అన్నం మాడగొట్టినట్టుగా వాసన వస్తుంది. పాప పర్వాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధపడే అవసరమే లేదు. అప్పుడప్పుడు మిస్టేక్లు అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఎందుకంటే వాక్యంలో నిమగ్నమై ఉంటే ఇలా చేసిండయ్యా అని అనుకోవద్దు. అలా జరుగుతుంది అప్పుడప్పుడు, పర్వాలేదు. చదువుదాము. 39 ఏంటిది? 39 3వ వచనం. ఆదికాండము 39 3వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా ఫలము యెహోవా సఫలము చేసిననియు అతన్ని హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం చదువు నాయన. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అతని యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ములు వదిలిపెట్టారు, అమ్మ నాన్న వదిలిపెట్టారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆయనకు తోడు? దేవుడే తోడున్నాడు. అనుబంధము, ఆప్తుడుగా, అతిథిగా, అనుబంధంగా ఎవరున్నారండి? యోసేపుకి ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఐగుప్త దేశంలో ఆ యజమానుడు అయినటువంటి ఐగుప్త ఇంటిలో వర్ధలింప చేస్తున్నాడు దేవుడు. ఇతని ద్వారా ఆ ఐగుప్త ఇంటి వానికి, అధికారికి ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు గ్రహించారనమాట, అరే నువ్వు ఇంటికి వచ్చిన కాంచెలే నా ఇల్లు తెల్లబడుతుంది, అభివృద్ధి చెందుతుందని అతన్ని గొప్ప అధికారిగా చేసుకున్నాడు. మీరు దేవుడిని నమ్ముకుని తక్కువగా ఉండరు, తల ఎత్తుకునే విధంగా గొప్పగా మిమ్మల్ని గౌరవంగా దేవుడు నిలబెడతాడు. ఎన్నడూ సిగ్గుపరచబడరు, మీరు లజ్జపడరు. దేవుని మాట వినట్టుగానే ఉంటేనే మనము అలాంటి పరిస్థితి కొని తెచ్చుకుంటాం. మన చేతులారా దేవుని మాట విన్నవాడు ఎన్నడికి
చెడిపోడండి. దేవుడు తోడుగా ఉండి మీరు చేసే యాత్రలో వర్ధలింపజేస్తాడు. మీరు ఎక్కడ వెళ్ళినా మీ ద్వారా నలుగురికి దీవెన ఇస్తారు. యాకోబు 14 పోయిన తర్వాత ఆ యాకోబుని బట్టి తన మామకు ఆశీర్వాదం వచ్చింది, తన బామ్మర్దులకు ఆశీర్వాదం వచ్చింది. గ్రహించుడు తన ఏంటిది శకనం చూసుకొని, తన దేవతల పేరెంట్ శకనం చూసుకున్నాను అనమాట. వాళ్ళ మామ లాబాన్ వాళ్ళు నిజంగా నా ఇంట్లో వచ్చిన కాంచెలు మంచిగా మా ఇల్లు వెలిగింపబడుతుంది, మా ఇల్లు అభివృద్ధి చెందబడుతుంది, నా సంపాదన పెరుగుతుంది. నువ్వు వచ్చిన వేళ విశేషంలో దేవుడు నీ యందుండి నీకు తోడుగా ఉండి మనం ఆస్వాదిస్తున్నాడాయా. అన్యులు గమనించారనమాట. ఎప్పటిదాకా అన్యులు గమనించే విధంగా మీరు బ్రతుకుతున్నారండి. దేవుడు తోడై ఉండే బట్టుకనే మీ స్థితి నుంచి ఇంత గొప్పగా దీవించబడ్డారండి అంటున్నారా? కొందరికి అనుభవం ఉండొచ్చు, కొందరికి అనుభవం వచ్చేటట్టుగా స్పష్టత కలిగి జీవించండి. దేవుడు తోడై ఉంటేనే మనం దీవించబడతామండి. నలుగుట్లో గౌరవంగా తలెత్తుకునే విధంగా, మనం చూసి అసూయపడే విధంగా దేవుడు మనం ఘనంగా ఉంచుతాడు. అలా చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకును చూశారు, నీకు దేవుడు తోడై ఉండే కాబట్టే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బాబీ అక్క దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బేబక్కనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫోన్ ఎవరిదో పాస్టర్ దగ్గర ఉన్నదని చెప్పినట్టున్నారు. ఇది ఈ ఫోన్తోనన్నా పాస్టర్ ప్రసంగం ఆపుతాడని చేశారు. అట్లా చేయలే, అట్లా జోకే చెప్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంజక్క అన్నం మాడగొట్టిన వాసన వచ్చినా వదిలిపెట్టలేడు పాస్టర్. కనీసం ఈ బేబక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చినా ఆగిపోతాడు అనుకుంటే ఆగిపోతాడు కదా పాస్టర్. ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు తోడైన దేవుడు మనకు తోడై ఉండేలాగున, యాకోబు తోడైన దేవుడు మనకు తోడై ఉండేలాగున, అలానే యోసేపు తోడైన దేవుడు మనకు తోడై ఉండేలాగున మనం జీవిద్దాం, మనం వర్ధలిపడదాం. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వకరమైన నిత్య జీవంలో వర్ధలించునుగాక, వర్ధలింపజేయునుగాక, వర్ధలింపబడే విధంగా దేవుడు కృప చేత మనం నడిపించునుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభువా, నీ మాట విన్న వారికి నువ్వు తోడుగా ఉంటాం. నువ్వు తోడుగా ఉన్నవారిని ఈ లోకంలో పరవాసిగా ఉన్నావని గ్రహిస్తే, నేను మాట విని నడుస్తే మీకు తోడుగా ఉంటాను, నీతో వస్తాను, నీ వెళ్ళిన మార్గమంతా నేను వదిలింపజేస్తాను. వదిలింపజేయడమే కాకుండా నేను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదమే నిత్య జీవమని సెలవిచ్చి ఉన్నాం. నిత్య జీవానికి వారసులు ఉండటకు మనల్ని పిలిచావయ్యా. ఆ పరమ ఇస్సాకు ఈ లోకానికి వచ్చి తండ్రి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది మేమందరము తండ్రి ఇస్సాకులాగా దీవించబడటానికే తండ్రి. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం మాకు కలిగించామని ఈరోజు నీ మాటల ద్వారా మేము తెలుసుకుంటున్నామయ్యా. ప్రభు స్తోత్రం తండ్రి. మేము పరదేశులుగా బ్రతికిన రోజులు నీ మాట విని లోబడిన వారి అందరికీ నువ్వు తోడుగా ఉండి ఆ వాగ్దాన ఫలమైన ఆశీర్వాదంలో నిలబెట్టేటకు ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. అందరూ చెవియొగ్గి గ్రహించి, అయ్యా నీకు సంపూర్ణంగా నువ్వే మాకు అతిథి, నువ్వే మాకు చుట్టము, నువ్వే నా బంధము, నువ్వే ఆప్తుడవని అనుభవంగా ఇదిగో ప్రభు ఏ విధంగా ప్రభు స్తోత్రము తండ్రి దావీదు ప్రభు ప్రార్థన చేశాడో, కన్నీళ్లు కలిగి ప్రభు విలపించాడో, మొరపెట్టాడో, అలాంటి అనుగ్రహం కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. యోసేపు లాంటి ఆశీర్వాదము తండ్రి ప్రభు ఎక్కడ వెళ్ళినా ప్రభు ఒంటరితనం ఉన్నప్పుడు తండ్రి అతను ఏకాకి కాదయ్యా. ఈ భూలోకం అంతా తయారు చేసిన గొప్ప దేవుడిని, ఇదిగో ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ గొప్ప దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ప్రభు అతను గొప్పగా నిలబడ్డాడయ్యా, వదిలిపోడ్డాడయ్యా, నిత్య జీవానికి వారసుడిగా అయ్యాడయ్యా. అలాంటి అనుగ్రహం కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి ఆశీర్వాదము, రెండంతల ఆశీర్వాదము పొందుకున్న అనుగ్రహము మాకందరికీ ప్రాప్తించబడుగాక. ప్రార్థన కుదున్నాం. ఇస్సాకును ఆశ్రయించిన దేవ మమ్మల్ని ఆశ్రయించడానికి వందనాం. యాకోబును ఆశ్రయించిన దేవ మేము ఆశ్రయించబడదు గాక. యోసేపును ఆశ్రయించిన దేవ మేము దీవించబడదు గాక. ప్రభు స్తోత్రం అట్టి అనుగ్రహం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించుము, మానసికంగా దీవించుము, శారీరకంగా దీవించుము, ఆధ్యాత్మికంగా దీవించుము తండ్రి. అయ్యా దేవుని నమ్మిన బిడ్డలందరూ తలెత్తుకునే విధంగా బేషరతుగా అయ్యా గొప్పగా నిలబడతారు, అధికారంగా దేవుని కృపలో నిలబడతారని
ప్రభా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇలా దీవించబడుతున్నారు, ఇలా వర్ధలింపబడుతున్నారు, ఇలా క్షేమంగా ఉండగలుగుతున్నారు, వీళ్ళు గొప్పగా శోభాయమానంగా నిత్యజీవం పొందుకొని ఉండాలని ప్రభా నలుగురు చెప్పగలిగే భక్తులు నడిపిస్తామని నమ్ముచున్నాం. ప్రార్థనకు వందనాలు, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, ఈ పరిచయాన్ని బట్టి వందనాలు. ప్రభా నీ కృప నిరంతరము ఉండునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.